విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిటీ చైర్మన్. గూడూరు మండలంలోని గూడిపాడు, గూడూరు ప్రభుత్వ పాఠశాలలను, అంగన్వాడీ సెంటర్లను, ప్రభుత్వ రేషన్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఏపీ స్టేట్ ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి. అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందించడం లేదని, మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయని మరియు రేషన్ షాపులలో ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ స్టాకు నిల్వగా ఉందని, వారిపై తగు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినట్లుగా ఆయన తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే అటువంటి సిబ్బందిపై ప్రజలు ధైర్యంగా తమకు ఫిర్యాదు చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఏప్రిల్ లేదు, మే లేదు, జూన్ లేదు, 3 నెలల నుంచి విజిట్ లేదు. 3 నెలల నుంచి విజిట్ లేదు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు పిల్లలు? నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు కర్నూలు జిల్లా సంబంధించి గూడూరు మండలంలో ఈ తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కొన్ని అంగన్వాడీలు చూసాము. చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి అంగన్వాడీస్. చాలా గందరగోళంగా ఉంది. ఇష్టం వచ్చేటట్టు అటెండెన్స్, ఎగ్స్ అన్ని మిగిలిపోయి ఉన్నాయి. ఎక్కువ ఎక్స్పైర్ డేట్ ప్రొడక్ట్స్, ఆయిల్ ఇవన్నీ వాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మెమోస్ ఇవ్వడం, వాళ్ళందరినీ కొంచెం టెర్మినేట్ చేయమని చెప్పాను. నేను ఇప్పుడే పీడీ గారితో మాట్లాడాను. వాళ్ళ నోడల్ ఆఫీసర్ ఫాలో అవుతున్నారు. దాని తర్వాత రేషన్ షాపులు కూడా ఇప్పుడు నేను 3 షాపులు చూసాను, 2 బాగానే ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల పబ్లిక్ని కూడా అడుగుతాం మేము. ఇప్పుడు ఈ గూడూరు 1 షాపు దాదాపు 400 కేజీల దాకా రైస్, 170, 200 కేజీల దాకా ఉన్నాయి ఎక్కువ. దాన్ని 6 బుక్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు. అది పంచనామా చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ మేము చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేయండి, వచ్చిన ఆదాయానికి తృప్తి పడండి అని చెప్పి చెప్తా ఉన్నాం. లేదు మాకు మింగాలం ఏమంటే పైన మేమంటే ఎప్పుడో ఒకసారి వస్తాము, శిక్ష పడుతుందో శిక్ష పడదో అది దేవుడు ఎరుగా. కానీ పైన దేవుడు ఒకటి చూస్తూ ఉన్నాడు. పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి చిన్న చిన్న కమిటీస్ ఇవన్నీ, రైస్ అయితేనేంటి, అంగన్వాడీస్ అయితేనేంటి, గవర్నమెంట్ స్కూల్స్లో ఇచ్చే మిడ్ డే మీల్స్ అయితేనేంటి, ఇంటర్మీడియట్ కాలేజీలో ఇచ్చే మిడ్ డే మీల్స్ అయితేంది, హాస్టల్స్లో ఇచ్చే భోజనాలు అయితేంది, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. పిల్లలు బాగా తిని చదువుకోవాలా, వాళ్ళ భవిష్యత్తు ఇది. ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ ఉన్నాం, అవన్నీ జాగ్రత్తగా ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ అంగన్వాడీస్లో ఎగ్స్ కూడా చిన్న సైజు ఇస్తూ ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ కూడా మేము జేసీ గారితో మాట్లాడి బ్లాక్ లిస్ట్లో పెట్టించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఏదైనా కానీ కొంచెం కేర్ఫుల్గా అధికారులు కూడా ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా విజిట్స్ చేయాలండి అందరూ. ఒక అంగన్వాడీ సెంటర్లో దాదాపు 4 నెలలు అయింది విజిట్ లేక. ఏది ఆ సూపర్వైజర్ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దాదాపు 35 మంది పిల్లలు ఉంటే 35 మంది 3 నెలల నుంచి ఒక ఆబ్సెంట్ లేదు. ఇలాంటివన్నీ గందరగోళంగా ఉన్నాయి. నాకు ఇంత గందరగోళం నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలే. అంత గందరగోళం ఉంది ఈ గూడూరులో. మరి ఏం చేస్తా ఉన్నారు అధికారులు అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి, 9490551117. ఈ నెంబర్కి ఏదైనా వీడియోల రూపంలో మాకు కంప్లైంట్ పెడితే మేము ఎక్కడున్నా కానీ వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ విపరీతమయ్యాయండి, దాన్ని అర్థం చేసుకోవాలా. అవి ఎవరైనా ఇవ్వచ్చు. నిన్నెవరో ఒక పాపను దుప్పటి అడిగిందని చెప్పేసి జరిగింది, మీకు అందరికీ తెలుసు. ఇమీడియట్గా ఆమెను సస్పెండ్ చేశాం, మా దృష్టికి వచ్చింది అది. అంటే ఎక్కడో ఒకటి బయటకు వస్తూ ఉంది, 100 రావాలా బయటికి, భయం పుట్టాలా చేయాలంటే, తప్పు చేయాలంటే. ఆ విధంగా మనము అందరూ కూడా వీడియోలు తీయాలా, ఏదో దగ్గర సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా. లేదు అంటేనే మాకు 9490551117కు పంపించండి, తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఎక్కడ వెనుకం చేసేది లేదు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఉండేదే ప్రజలకు మేలు జరగడానికి, అవినీతిని అరికట్టడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. సార్ విజిట్ చేయని అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? విజిట్ చేయని అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఉంటుందండి. అంగన్వాడీ వర్కర్స్, సూపర్వైజర్స్ కూడా మెమోస్ ఇస్తున్నాం. సూపర్వైజర్ కూడా మెమోస్ ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఈ రేషన్ షాపులు అంటే కొంచెం తక్కువగా ఉంది, చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక 170-180 కేజీలు వేరియేషన్ ఉంది, ఎక్స్ట్రా ఉన్నాయి. అవి మిగతా 2 షాపులు చూశాను, 2 బాగున్నాయి. చుట్టుపక్కల ప్రజలతో కూడా మాట్లాడాము, బాగా ఇస్తూ ఉన్నారు. చిల్లర కూడా పెట్టుకొని ఉన్నారు వాళ్ళు, 3 రూపాయలు. దానికి నేను ఫోన్పేలో ఉండి QR కోడ్ని జిరాక్స్ చేసి పెట్టమని చెప్పాను. ఆ 17 రూపాయలు అట్లా కొట్టేయచ్చు అని చెప్పేసి. తప్పకుండా అండి, చర్యలు తప్పకుండా ఉంటాయండి. అందుకే నేను అందరికీ చెప్తా ఉన్నా, మాకు కంప్లైంట్లు పెట్టండి. కంప్లైంట్లు ఎన్ని వస్తే మేము రెడీగా ఉంటాం. మేము దాక్కోవడానికి లేము, మేము కంప్లైంట్లు రిసీవ్ చేసుకోవడానికి, వాడిని సాల్వ్ చేయడానికి ఉన్నాం. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.